హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను ఒకటి చూపిస్తాను. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినవనే మా అమ్మ మా డాడీ అయితే కష్టపడి ఇక చూడండి నవారు అయితే అల్లుతున్నారనమాట. కొత్త నవారు ఇప్పుడే మా డాడీ తెచ్చిండు. ఇదైతే లూస్ నవారు తెచ్చిండు అల్లుతాడు మా డాడీ. ఇంకొక విషయం చెప్తాను, మా అమ్మ వాళ్ళ ఇంట్లో మంచి మంచి దోసకాయలు ఉన్నాయి. 2 కోసి మా అత్తయ్యకి పంపించామన్నమాట. చూడండి, వావ్ ఎంత పెద్ద దోసకాయ కదా. ఇదిగో ఇక్కడ ఇంకొకటి ఉంది పచ్చిది, ఇది పచ్చియే. 2 కాయలు అయితే మా అత్తయ్య కోసం పంపించాము. ఇంకొక పండు కాయ చూపిస్తాను చూడండి, ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. న్యాచురల్గా పండిన, కనిపిస్తుందా, న్యాచురల్గా పండిన కాయ అన్నమాట. ఎంత బాగుందో. ఇదిగో ఇంత పెద్ద కాయ చూడండి, వావ్ సూపర్ ఉంది కదా. ఇంత పెద్ద దోసకాయ రేపైతే కట్ చేసుకొని మేమైతే కూర వండుకోవాలని అయితే అనుకుంటున్నాము. ఇంకా ఇలానే చెట్టు అయితే చూడండి ఎంత బాగుందో. ఇంకా చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి. ఇంకా ఇలానే మంచి మంచి చెట్లు ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంట్లో, అవన్నీ చూపిస్తాను. ఇక చూడండి ఇంకా పూలు అయితే ఉన్నాయి. దోసకాయ చెట్టు ఇది ఇంత పెద్దగా అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఏవి ఎక్కడ మా అమ్మ ఇంకెక్కడ ఉన్నాయని చెప్తుంది. ఏవి ఇక్కడ, అవును ఇక్కడ చూడండి 2 కాయలు, జంట కాయలు ఉన్నాయి. ఎంత బాగున్నాయో కదా. ఇంకా ఎలాంటి కాయలు చూపించాలో చెప్పండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే మా దోసకాయ చెట్టు, చాలా అంటే చాలా బాగుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ బాయ్ బాయ్.